ఒక హెచ్చరిక ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇరాన్లోని ప్రతి వంతెన ధ్వంసమైపోతుంది. ఇది సాధారణ స్టేట్మెంట్ కాదు. ఇది యుద్ధానికి ముందు వినిపించే గంభీరమైన సంకేతం. ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తతను పెంచింది. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆగి చూస్తోంది. ఇది కేవలం మాటల యుద్ధమా, లేక నిజంగా పెద్ద ఘర్షణకు నాంది పాడుతోందా? ఈ కథలో కేంద్రంగా ఉన్న దేశం ఇరాన్. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా ఇరాన్ సంబంధాలు ఎప్పుడూ టెన్షన్లోనే ఉన్నాయి. ఆంక్షలు, అణు ఒప్పందాల వివాదాలు, సైనిక హెచ్చరికలు ఇవన్నీ కొత్తవి కావు. కానీ ఈసారి మాటల తీవ్రత మరింతగా పెరిగింది. మంగళవారం దాకా మాత్రమే గడువు, ఆ తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదు అని ట్రంప్ స్పష్టంగా చెప్పారు. ఇది ఒక డెడ్ లైన్ మాత్రమే కాదు, ఒక కఠినమైన అల్టిమేటం. ఈ హెచ్చరికలో భయంకరమైన భాగం టార్గెట్. ఇరాన్లోని ప్రతి వంతెన, ప్రతి విద్యుత్ కేంద్రం అనడం సాధారణ టార్గెట్లు కావు. ఇవి ఒక దేశం రోజువారీ జీవనానికి ప్రాణాధారాలు. వంతెనలు అంటే రవాణా వ్యవస్థ, విద్యుత్ కేంద్రాలు అంటే జీవనాడి. ఇవి లేకపోతే ఒక దేశం కేవలం కొన్ని గంటల్లోనే చీకట్లోకి వెళ్లిపోతుంది. మేమనుకుంటే 4 గంటల్లోనే ఇది జరగొచ్చు అని ఆయన చెప్పిన మరో లైన్ మరింత షాకింగ్గా ఉంది. అంటే ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, తమ సైనిక శక్తిపై ఉన్న నమ్మకం కూడా. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటైన యునైటెడ్ స్టేట్స్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక పెద్ద వ్యూహం ఉంటుంది. ఇది కేవలం బెదిరింపు కాదు, ఒక ప్రెజర్ టాక్టిక్. ఇరాన్ను చర్చల టేబుల్లోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నంగా కూడా చూడొచ్చు. కానీ ఇదే సమయంలో ఇది తప్పుగా అర్థమైతే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఇరాన్ కూడా చిన్న దేశమేమీ కాదు. మిడిల్ ఈస్ట్లో కీలక పాత్ర పోషించే దేశం. సైనికంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా బలమైన స్థానం ఉంది. అలాంటి దేశాన్ని నేరుగా హెచ్చరించడం అంటే ప్రతిస్పందన వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. ఇలాంటి ఉద్రిక్తతలు చాలాసార్లు పెద్ద యుద్ధాలకు దారితీశాయని చరిత్ర కూడా చెబుతోంది. ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్నది ఒకే విషయం. ఇరాన్ ఎలా స్పందిస్తుంది? వెనక్కి తగ్గుతుందా, లేక కౌంటర్ హెచ్చరిక ఇస్తుందా? ఒక్క చిన్న నిర్ణయం పెద్ద పరిణామాలకు కారణం కావచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 దేశాలు మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న మిత్ర దేశాలు కూడా ఉన్నాయి. ఒక చిన్న స్పార్క్ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపేలా మారొచ్చు. ఈ పరిస్థితుల్లో సాధారణ ప్రజలపై ప్రభావం గురించి కూడా ఆలోచించాలి. యుద్ధం మొదలైతే దాని భారం ప్రభుత్వాలపై కాదు, ప్రజలపై పడుతుంది. విద్యుత్ లేకపోవడం, రవాణా వ్యవస్థ కుప్పకూలడం, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం ఇవన్నీ సామాన్యుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఈ ఒక్క నిర్ణయం లక్షల మందిని చీకట్లోకి నెట్టే ప్రమాదం ఉంది. ఈ సంఘటన ఒక పెద్ద ప్రశ్నను ముందుకు తెస్తోంది. ఇప్పటి ప్రపంచంలో సమస్యలకు పరిష్కారం యుద్ధమేనా, లేక చర్చలేనా? ఎందుకంటే టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో యుద్ధం కూడా మరింత ప్రమాదకరంగా మారింది. కొన్ని గంటల్లోనే ఒక దేశాన్ని నిలువునా కుదిపేయగల శక్తి ఉన్నప్పుడు బాధ్యత కూడా అంతే పెద్దదిగా ఉండాలి. ఈ కథ ఇంకా ముగియలేదు. మంగళవారం వరకు గడువు ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం చూస్తోంది. ఇది కేవలం 2 దేశాల మధ్య సమస్య కాదు, ప్రపంచ శాంతికి సంబంధించిన విషయం. ఒక తప్పటడుగు చరిత్రలో మరో పెద్ద సంఘటనగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఆందోళన కలిగించే ప్రశ్న ఒకటే, ఇది కేవలం మాటల యుద్ధంగానే ముగిస్తే ఓకే, కానీ నిజంగా ప్రపంచాన్ని కుదిపేసే ఘర్షణగా మారితే దానికి బలయ్యేదెవరు? ఖచ్చితంగా సామాన్యులే కదా.